నిన్నైతే 100 రూపాయలకు 5 కిలోలు అయితే ఉల్లిగడ్డలు అయితే కొన్నాను. ఇక పొట్టు తీసేసుకుంటా అయితే ఉల్లిగడ్డలు అయితే ఫ్రెష్ చేసుకున్నాను అన్నట్టు. ఈ చలికాలం ఏమవుతుందంటే మొలకలు వచ్చినాయి అన్నీ వాడేసినాను. మళ్ళీ కొత్తగా అయితే ఎర్రటి ఉల్లిగడ్డలు అయితే కొన్నాను. ఇవి చాలా ఇష్టం మాకైతే. మనకి ఎక్కువ ఒడిసేటి అంటే ఉల్లిగడ్డల పేస్ట్ అనుకోండి. కౌసులా ఇట్లా ఎక్కువ చికెన్ మటన్ తింటాం కాబట్టి ఎక్కువ ఇవే వస్తాయి. ఇవి లేకుంటే అసలు కూరనే అంటారు అనుకోండి. కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఉల్లిగడ్డలు అయితే చేయడం ఉంది. నాకు షాప్ గురించి అయితే ఇవి గీద్దామంటే అయితే టైం ఉండలేదు అని అయితే నేనైతే పొద్దున్నే పెట్టేసాను. ఈ విధంగా అయితే పెట్టేసినాయి. మంచిగా ఫ్రెష్ అయితే వేసినాను. కొద్దిగా ముక్కలు అంటే అయితే మంచిగా ఉంటుందని అయితే ఉల్లిగడ్డలు అయితే షార్ట్లోనే ఉంటాయి. ఉల్లిగడ్డలు అయితే ఫ్రెష్ అయితే వేసేసినాను. ఇంత కచ్చర అయితే వెళ్ళింది చూడండి. ఏం ఏర్పడకుండా అయితే చాయ్ తాగరా మరి ఎలా ఉన్నారు, బాగున్నారా? ఆడవాళ్ళకి ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంత వేసినా కానీ మళ్ళీ పని ఉంటూనే ఉంటుంది. ఖాళీగా ఎక్కడ ఉంటాం చెప్పండి. ఏదో ఒకటి పని చేయాల్సిందే, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మనకైతే. నాకైతే వంట అయితే కంప్లీట్ అయితే దింగానైతే మొత్తం తీసేసి పెట్టేయాలి. మళ్ళీ అక్కడ కూరలు అక్కడ కూడా తీసేది ఉంది. వంటలు అయితే అయినాయా? మా 8 వంటలు అయితే అయినాయి కంప్లీట్. దానం అయితే వేసేది. నేనైతే కోడిగుడ్ల కూర అయితే వండినా. ఇక మా ఆయన పుర్త మా సార్ పుర్త అయితే కోడిగుడ్ల కూర అనేది అనుకోండి. నాకైతే వంకాయ చికెన్ మటన్ కన్నా సూపర్ అనుకోండి. అన్నమైతే అయింది. మీరు చాయ్ తాగినా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియాలి. అలానే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ ఈ దింగనైతే నొక్కేయాలి. నొక్కి స్థానం అయితే చేయాలి. స్థానం చేసి షాప్ ఆల్రెడీ తెర తీసినాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్. బాయ్. హాయ్ అండి అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాయ్ తాగిరా? నేనైతే చాయ్ తాగినా. వంట అయితే కంప్లీట్ అయింది. మాదైతే కూర అయితే రాత్రికి వంకాయ కూర, మళ్ళీ కోడిగుడ్ల కూర అయితే వండినాను.